అంటే కాళేశ్వరంకు సంబంధించి ఈసారి ఖచ్చితంగా అవసరం పడొచ్చు అని అనుకున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా సిచ్యువేషన్ ఏ విధంగా ఉండే అంటే నార్త్ తెలంగాణలో పెద్దగా వర్షాలు లేవు, కానీ ఇప్పుడు పడుతున్న వర్షాలతోటి గోదావరి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా దాదాపు ఫుల్ఫిల్ అయిపోయిన పరిస్థితి. ఇవాళకి మనం చూస్తే ఇవాళ ఆగస్టు 18, మొన్నటి వరకు లోటు వర్షపాతం నుంచి ఇప్పుడు సర్ప్లస్ రెయిన్ఫాల్లోకి వచ్చాం. ఇవాళ మనం చూస్తే కనుక స్టేట్ యావరేజ్ రెయిన్ఫాల్ పడాల్సిన దానికంటే 20% ఎక్కువ పడ్డది. 482 మిల్లీమీటర్లు ఇవాళటి వరకు పడాల్సి ఉంటే పడ్డది 570, అంటే 49 సెంటీమీటర్లు పడాల్సి ఉంటే 57 సెంటీమీటర్ల వర్షపాతం ఇవాళటి వరకు పడింది. తక్కువ వర్షపాతం పడ్డ ప్రాంతాలు మంచిర్యాలలో 5% తక్కువ పడింది, నిర్మల్లో 8% తక్కువ పడింది, నిజామాబాద్లో 7% తక్కువ పడింది, జగిత్యాల్లో 14%, పెద్దపల్లిలో 16%, తర్వాత జయశంకర్ భూపాలపల్లిలో 7% తక్కువ రెయిన్ఫాల్ మనకు కనిపిస్తుంది. బట్ ఇంకా అదర్వైజ్ చూస్తే గనక మహబూబ్ నగర్లో 80% ఎక్కువ రెయిన్ఫాల్, యాదాద్రి భువనగిరిలో 77% ఎక్కువ, రంగారెడ్డిలో 67%, హైదరాబాద్లో 41%, మేడ్చల్ మల్కాజ్గిరిలో 33%, నాగర్ కర్నూలు 93%, అట్లాగే నల్గొండలో 93%, వనపర్తిలో 81% వర్షపాతం ఎక్కువ నమోదైంది, నారాయణపేట జిల్లాలో 77% ఎక్కువ వర్షపాతం నమోదైంది. సో సౌత్ తెలంగాణ బాగుంది, నార్త్ తెలంగాణలో ఇంకా కొంచెం లోటు వర్షపాతం ఉంది. కానీ ఓవరాల్గా ఇప్పుడు ఏవేవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, అంటే కాళేశ్వరం